హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏమిటి, ఎలా తయారు చేస్తారు, వాటి ఉపయోగం ఏమిటి, ఎఫ్ఆర్కే అంటే ఏమిటి మొదలైన విషయాలు తెలుసుకుందాం. ఫోర్టిఫైడ్ రైస్ రోజువారీ ఆహారంలో పోషకాహార లోపాన్ని భర్తీ చేయడానికి కేంద్రం ఆహార పదార్థాల ఫోర్టిఫికేషన్ చేపట్టింది. దీనివల్ల ఆ పదార్థాల్లో లోపించిన పోషకాలని యాడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ పోషకాహారం లోపం వల్ల ఏం జరుగుతుంది? సాధారణ బరువు కంటే తక్కువ బరువు కలిగి ఉండడం, వయసుకు తగ్గ ఎత్తు పెరగడం లేదు, సాధారణ మహిళలు, గర్భిణీలు ఎక్కువ మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. దీనిని సరిచేయడానికి వాటిలో కావలసిన సూక్ష్మ పోషకాలను అందించడం జరుగుతుంది. అయితే ఈ ఫోర్టిఫైడ్ రైస్ని ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం. మనకి సాధారణంగా బియ్యం పట్టించిన తర్వాత వచ్చే నూకలను పిండిగా చేస్తారు. ఆ బియ్యం పిండికి సూక్ష్మ ధాతువులు ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 ఇవి మూడింటిని మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. ఇవి యాడ్ చేసి ఒక ముద్దగా తయారు చేస్తారు. వాటి నుండి సాధారణ బియ్యం పోలిన బియ్యపు గింజలను తయారు చేస్తారు. వీటిని కెర్నల్స్ అంటారు. అయితే ఈ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ ఎఫ్ఆర్కే లెంత్ వచ్చేవరకు 5 mm, విడ్త్ వచ్చేవరకు 2.5 mm. 100 kgల సాధారణ రైస్ అంటే 1 క్వింటా రైస్లో 1 kg ఫోర్టిఫైడ్ రైస్ కలుపుతారు. అంటే 99 kgల సాధారణ రైస్ 1 kg ఫోర్టిఫైడ్ రైస్ కలపటం వల్ల 1 క్వింటా ఫోర్టిఫైడ్ రైస్ తయారవుతుంది. అదేవిధంగా 50 kgల సాధారణ రైస్లో 500 grams ఫోర్టిఫైడ్ రైస్ను కలుపుతారు. అయితే ప్రతి 100 గ్రాముల ఫోర్టిఫైడ్ రైస్లో ఐరన్ 4.25 mg, ఫోలిక్ యాసిడ్ 12.5 mg, విటమిన్ B12 0.125 mg కలిగి ఉంటుంది. ఫోర్టిఫైడ్ రైస్ వల్ల ఉపయోగాలు ఏమిటంటే బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, హెమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది, రక్తహీనతను తగ్గిస్తుంది, మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. ఈ ఫోర్టిఫైడ్ రైస్ మీద కొన్ని అపోహలు ఉన్నాయి. వీటిని నీటిలో కడగడం వల్ల కొన్ని తేలటం జరుగుతుంది. ఒక 20% మాత్రమే ఇలా జరుగుతుంది. వీటిని మరలా ఒడిసి పట్టుకొని వాటిలో కలిపివేయాలి. ఇలా చేయడం వలన సూక్ష్మ పోషకాలు అందుతాయి. అయితే వీటిని కొంతమంది ప్లాస్టిక్ బియ్యం అనే ప్రచారం ఉంది. ఇవి ప్లాస్టిక్ బియ్యం కానే కాదు. వీటిని ఎఫ్ఆర్కే అంటారు, అంటే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.